కేరళలో వసుమతి పెళ్ళి అయిపోగానే వసు ఇంక నేను వెళ్తానే అంది శశి. డాక్టర్ వసుమతి మలయాళీ అమ్మాయి, కానీ ఉండడం హైదరాబాద్లోనే. శశితో పాటే హైదరాబాద్లో మెడిసిన్ చదివింది. 2 ఏళ్ళు జూనియర్. ఇంకా ఎక్కడా రెగ్యులర్ జాబ్ దొరకలేదు. మంచి ఉద్యోగం దొరికేదాకా తన నర్సింగ్ హోంలోనే వర్క్ చేయమంది శశి. వసుమతి ఒప్పుకుంది. అప్పుడే వెళ్తానంటావేమిటే? ఒక్కరోజుకి ఏమీ అయిపోలేని మొగుడు. రేపు సరదాగా సముద్రపు ఒడ్డున కొబ్బరి తోటల్లో పిక్నిక్ చేసుకుందాం ఉండు అంది వసుమతి ఖచ్చితంగా. నిస్సహాయంగా చూసింది శశి. ఇవాళ రాత్రి ఎక్కడ పడుకుంటావు నువ్వు? ఇంటి నిండా చుట్టాలు. కాస్త ఇబ్బందిగా ఉంది కదూ నీకు? పోనీ నా గదిలో పడుకుందామా అంటే ఇవాళ మాకు చాలా పని ఉండే అంది వసుమతి నవ్వుతూ. నీకు సిగ్గులేదు అంది శశి చిరుకోపంగా. పోనీ మేడ మీద గదిలో పక్కేయించినా కొంచెం బిక్కుబిక్కుమంటూ ఉంటుంది కానీ పర్వాలేదు. 1-2 దయ్యాలున్నాయిట ఆ గదిలో. నీకు అభ్యంతరం లేకపోతే అంది వసుమతి నవ్వుతూ. నోర్మొయ్, నీతో స్నేహం చేసిన తర్వాత ఇంక దెయ్యాలంటే భయమే ఉంటుందే రాక్షసి. అక్కడే వేయించిన పక్క అంది శశి. రాత్రికి ఆ గదిలో పడుకుంది శశి. లైట్ లేదు. హరికేన్ లాంతరు పెట్టారు. నీరసంగా చీకటితో పోట్లాడుతోందది. మసకగా ఉంది వెలుతురు. సుధీర్ గుర్తొచ్చాడు శశికి. అతన్ని గురించి ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది. సుధీర్ మెట్ల మీద నిలబడి చూశాడు. క్రింద కారిడార్కి చివరగా ఉన్న మంచం మీద పడుకుని ఉన్న నర్స్ కొద్దిగా కదిలింది. శారద గదిలోకి నడిచాడు. సౌందర్యమంతా కుప్పపోసినట్లు పడుకుని ఉంది శారద. మాతృగర్భస్థ శిశువులాగా అమాయకంగా పక్కకు ఒదిగి కాళ్ళు కొద్దిగా కడుపులోకి ముడుచుకుని చెంప అరచేతిలో ఆనించి నిద్రపోతోంది. కనురెప్పలు మూసుకుని సీతాకోక చిలుక రెక్కల్లాగా అందంగా ఉన్నాయి. పెదిమలు అరవిచ్చిన గులాబీల్లాగా కొద్దిగా తెరుచుకుని చిరునవ్వు నవ్వుతున్నట్టు ఉన్నాయి. నిద్రలో కూడా పమిట తొలగలేదు. పాదాలు చీరలోకి లాక్కుని ఉంది. మొహానికి చిరు చెమట పట్టి నుదుటి మీద పడిన ముంగురులు అతుక్కుపోయాయి. మెడలో మంగళసూత్రం కొద్దిగా పక్కకి జారి ఉంది. అది ఉత్త పసుపు తాడు. దానికి ఎర్రవి నల్లవి 2 పూసలున్నాయి. దానికి అల్పంగా కనపడుతున్న 2 పల్చటి గుండ్రటి బంగారు రేకులు. ఆ మంగళసూత్రం ఆమె మెడలో కట్టిన శంకర్రావు కూడా అల్పమైన మనిషే. ఆ మంగళసూత్రాల వెనకాతల ఉన్నతంగా ఉన్న గుండె లయబద్ధంగా కదులుతోంది. లేతగా ఉన్న పొట్ట కూడా క్రమబద్ధంగా కదులుతోంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాల శబ్దం సన్నగా వినపడుతోంది. చాలా లేతగా ఉంది అమ్మాయి. 25 ఏళ్ళు ఉంటాయేమో కానీ 21, 22 అంటే నమ్మేయొచ్చు. కొందరి శరీరతత్వం అది. వయసు కనపడదు. మరి శంకర్రావు చాలా పెద్దవాడిలా కనపడతాడేం? బతుకు బరువు వల్ల కృంగిపోయి వయసు 10 ఏళ్ళు పెరిగినట్లు కనపడతాడేమో. శారదకి గాఢంగా నిద్ర పట్టినందుకు సుధీర్ సంతోషించాడు. అలవాటుగా నాడి పరీక్షించి తర్వాత వెడల్పాటి ప్లాస్టర్ తీసుకుని ఆ బుగ్గ మీద నుంచి ఈ బుగ్గ మీద దాకా అతికించాడు. ఆమె పెదిమలు ప్లాస్టర్ కింద బిగుసుకుపోయాయి. సన్నని నైలాన్ తాడుతో ఆమె చేతులు బిగించి లోపల నుంచి రూమ్ లాక్ చేశాడు. తర్వాత ఆమె వైపు పరీక్షగా చూశాడు. కొద్దిగా అందంగానే ఉంది అమ్మాయి. అయినా అందం కాదు తనకిప్పుడు కావాల్సింది. బీభత్సం. శీలం కోసం కొట్టుకులాడే మధ్యతరగతి స్త్రీ శీలం కోల్పోతున్నప్పుడు కళ్ళల్లో కనపడే భయం, ఆరాటం, దుఃఖం, పెనుగులాట అన్నీ చూడాలి. శీలం, మిడిల్ క్లాస్ మొరాలిటీ. బాగా డబ్బున్న వాళ్ళు శీలాన్ని లక్ష్య పెట్టరు. బొత్తిగా డబ్బు లేని అట్టడుగుపుర మనుషులకి శీలం అక్కర్లేదు. కానీ మధ్యతరగతి మనుషులకి అమ్మో, ప్రతి ఆడది సీతగా ఉండాల్సిందే. శారద కళ్ళు తెరిచింది. గాబరాగా చూసింది. ఏమిటిది? మౌనంగానే ఆమె కళ్ళల్లో ప్రశ్న. వెర్రివాడిలా చూశాడు సుధీర్. అరుద్దామంటే నోరు పెగల్లేదు శారదకు. చెంప కందిపోయేలా ప్లాస్టర్ పట్టేసి ఉంది. నువ్వు బాగానే ఉంటావు అన్నాడు సుధీర్. కంపించిపోతూ చూసింది శారద. సుధీర్ దగ్గరకొచ్చి మంచం మీద కూర్చున్నాడు. శారద గుండె దడదడలాడుతోంది. అతను కూడా కొద్దిగా వణుకుతున్నాడు. మాటలు తడబడుతూ వస్తున్నాయి. తాగాడా? లేకపోతే ఏమిటి విపరీతం? ఏం చేసింది తను? ఏం చేస్తాడు తనని? చంపేస్తాడా? నేను తాగాననుకుంటున్నావా? బ్లడీ హెల్. నేను తాగాను, కానీ తెలివి తప్పేంతగా కాదు.
చటుక్కున లేచి నిలబడింది శారద. తలుపు వైపు పరిగెత్తబోయింది. కాలు అడ్డం పెట్టాడు సుధీర్. తట్టుకుని బోర్లా పడిపోయింది శారద. చేతులు కట్టేసి ఉండటం వల్ల లేవడం సాధ్యం కాలేదు. అంత విసురుగా తల నేలకి తగిలిన షాక్కి తలలో బాంబు బద్దలైనంతగా నొప్పి కలిగింది. నిస్సహాయంగా అలా పడిపోయే ఉంది శారద. పర్వాలేదు, బాగానే ఉంటావు నువ్వు. శారద పెదిమ చిట్లి రక్తం వస్తోంది. ఉప్పగా అనిపిస్తోంది నోరు రక్తం రుచితో. నీకంటే 100 రెట్లు అందంగా ఉండే ఆడవాళ్ళని నేను డబ్బుతో కొన్నాను. జెస్సీ, సునంద, షీలా వీళ్ళందరూ ఒకళ్ళకంటే ఒకళ్ళు బాగుంటారు. వీళ్ళందరి అందం కలిపి పోగేస్తే దానికి 100 రెట్లు అందంగా ఉంటుంది నా భార్య శశి. నా దృష్టిలో నువ్వు వాళ్ళ కాళ్ళ గోటికి సరిపోవు. అయినా నువ్వు నాకు కావాలి. ఎందుకో తెలుసా? శారదకి కడుపులో తిప్పినట్లయింది అతని మాటలు వింటుంటే. రేప్ చేసి చూడడం కోసం. రేప్ చేస్తే ఎలా ఉంటుంది? జస్ట్ ఐ వాంట్ టు నో. ఇష్టమైన అమ్మాయితో శృంగారం ఎలా ఉంటుందో తెలుసు. కట్టుకున్న భార్యతో సంసారం ఎలా ఉంటుందో తెలుసు. డబ్బు పారేస్తే యాంత్రికంగా ప్రవర్తించే అమ్మాయిలు తెలుసు. కానీ బలవంతంగా ఒక ఆడదాన్ని, అందులోనూ శీలం అంటే చచ్చిపోయే మిడిల్ క్లాస్ మొరాలిటీ ఉన్న నీలాంటి దాన్ని వద్దు వద్దంటూ గింజుకుంటూ భయంతో చెమటలు కారిపోతూ పులికి దొరికిన లేడీలా బెదిరిపోతున్న దాన్ని అనుభవిస్తే ఎలా ఉంటుంది? ఐ వానా డూ ఇట్. ఐ వానా నో ఇట్. భయంతో అసహ్యంతో చచ్చిపోదామనిపించింది శారదకు. మళ్ళీ చెబుతున్నాను, నీ అందానికి దాసున్నైపోయి నీ మీద భ్రమపడి కాదు. ఇది కేవలం ఎక్స్పెరిమెంట్. లేకపోతే సెక్స్పెరిమెంట్ అందామా? అతను నవ్వాడు. అతని నవ్వు సహజంగా లేదు. శవాన్ని చూసి పిచ్చివాడు నవ్వినట్లుంది. శారదకు అనుమానం వచ్చింది. అతనికి మనస్థిమితం లేదా? మరెందుకిలా చేస్తున్నాడు? తను ఇక నుంచి క్షేమంగా బయటపడగలదా? మనుషుల్ని చంపలేదు నేను ఇప్పటిదాకా. కానీ ఆడపిల్లల్ని కొరికి నమిలి తినేయగలను. కమాన్, ఐఎమ్ గోయింగ్ టు రేప్ యూ. పుస్తకాల్లో రాసింది, సినిమాల్లో చూసింది ఇవాళ ప్రాక్టికల్గా తెలుసుకుంటాను. ఇదిగో నీ చేతులు విప్పేస్తున్నాను. నువ్విప్పుడు ఫ్రీ. కానీ అరవకుండా నోటికి ప్లాస్టర్ మాత్రం ఉంచేస్తాను. రెడీనా? చలి జ్వరం వచ్చిన దానిలాగా వణికిపోతూ పెనుగులాడుతూ చెమటలు కారిపోతూ అతనికి అందకుండా ఉండాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది శారద. వినోదంగా తన ఎడమ చేత్తో ఆమె 2 చేతులు బిగించి పట్టుకుని తనకి సమవుజ్జి కాని ఆటగాడికి కాస్త ఫెయిర్ ఛాన్స్ ఇస్తున్నట్లు మధ్య మధ్యలో ఆమె చేతులు వదిలేసి అంతలోనే మళ్ళీ బిగించి పట్టుకున్నాడు సుధీర్. కళ్ళంబడి నీళ్లు కారిపోతుండగా నన్ను వదిలేయండి అంది శారద 2 చేతులు జోడించి నమస్కారం పెడుతూ. ఆ మాటలు పైకి వినపడలేదు. అతను ఆమె మీదికి ఒరిగిపోయాడు. ఆమె అటు జరిగింది, ఇటు జరిగింది, పొర్లింది, కిందకు జారిపోయింది, విలవిల్లాడింది. అరగంట తర్వాత ప్రతిఘటించే శక్తి కోల్పోయి నిస్సహాయంగా ఆక్రందిస్తూ తల వాల్చేయగా లేడిని చూసిన పులిలాగా, కప్పను చూసిన పాములాగా, మనిషిని చూసిన మనిషిలాగా అతను కలలు కన్నట్లు, పావురాయిని బోర్డుకి పిన్నులతో గుచ్చేసినట్లు ఎక్స్పెరిమెంట్ దిగ్విజయంగా పూర్తి చేశాడు. అవును, చాలా పుస్తకాల్లో రాసింది కరెక్టే. చూపుల్లో అదే ద్వేషం, అదే రోషం, అదే కోపం, అదే శాపం. అతని చేతులకి ఆమె మంగళసూత్రం చిక్కుకుని తెగింది. ఇంతేనన్నమాట రేపంటే అన్నాడు సుధీర్. అతని గొంతులో బోర్ ధ్వనించింది. శారద వెక్కిళ్ళు గొంతు దాటి బయటికి రావడం లేదు. కన్నీళ్లతో దిండు మాత్రం తడిసిపోతోంది. నేను రేప్ చేశాను. రేపు నువ్వేం చేస్తావు? అరిచి అందరికీ చెప్తావా? నీ మొగుడు నా మెడలు ఇరిచేస్తాడా? నిజం చెప్పేసినందుకు నీకు మెడల్ ఇస్తాడా? గతమంతా మరచిపో. బంగారం లాంటి భవిష్యత్తు మన ముందు ఉంది అని పక్కా సినిమా డైలాగు వల్లిస్తాడా? అదేం జరగదు. అతనికి ఈ సంగతి తెలిసిందంటే క్షణక్షణం నీ జీవితం నరకం చేయకపోతే నన్ను అడుగు. బాండ్ పేపర్ మీద రాసిస్తాను కావాలంటే. నువ్వందరికీ చెప్తే అందరూ నిన్ను గురించి చెప్పుకుంటారు. ఇదిగో ఈమెనే డాక్టర్ గారు చెడగొట్టింది అంటారు రోడ్డు మీద జనం. అంటే నువ్వు చెడిపోయిన దాని కిందే లెక్క అన్నమాట. కొంతమంది మాత్రం నన్ను విలన్ని చూసినట్లు చూడొచ్చు, కొంతమంది నన్ను హీరోని చూసినట్లు కూడా చూడవచ్చు. కానీ ఎవ్వరూ నన్ను చెడిపోయిన వాడిలాగా చూడరు. అవునా?
శారద ఏడుస్తూనే ఉంది. అతను సిగరెట్ వెలిగించి గుండె నిండా పొగ పీల్చాడు. తర్వాత నిదానంగా శారద పెదిమలకి అతికించిన ప్లాస్టర్ తీసేశాడు. దరిద్రుడా అంది శారద అక్కసుగా. సుధీర్ నవ్వాడు. నేనా దరిద్రుణ్ణి? నీ మొగుడు దరిద్రుడు. నువ్వు ఆ దరిద్రుడి పెళ్ళానివి. శశి అతనికి చాలా ఉదారంగా చాలా ఎక్కువ జీతమే ఇస్తోంది. అయినా ఆ జీతం మా కుక్కకి పెట్టే తిండికి సరిపోదు. కలెక్టర్ గారి కూతురికి మొహం మీద మొటిమలేస్తే దానిమీద సుతారంగా ప్లాస్టర్ అతికించడానికి శశి తీసుకునే ఫీజు అంత ఉండదు మీ ఆయన జీతం. ఎక్కువ గొడవైందంటే శశితో చెప్పి మీ ఆయన ఉద్యోగం పీకే ఇస్తాను, జాగ్రత్త. శశి. ఆమె రూపం శారద కళ్ళ ముందు కనబడింది. తమకు అన్నం పెట్టే దేవత, చల్లని తల్లి. అలాంటి సహృదయురాలికి ఎలాంటి భర్త దొరికాడు? దేవుడు అంటూ ఉంటే నువ్వు పురుగులు పట్టి నాశనమైపోతావు అంది ఉగ్రంగా. సుధీర్ నిర్లక్ష్యంగా నవ్వాడు. అపర సీతలా శపించకు. నువ్వు సీతవి కావు, నేను రావణాసురుణ్ణి కాను. ఉప్పు కారం తినే మామూలు మనుషులం. ఇప్పుడేం ముంచుకుపోలేదు. జరిగిందేదో జరిగిపోయింది. రేపొద్దున జరిగింది మర్చిపోయి పమిట కొంగు భుజం చుట్టూ కప్పుకుని భర్తతో కాపురం మొదలెడతావు. యు జస్ట్ సీ అంటూ తన మీద తనకున్న అపారమైన నమ్మకంతో శారద చేతులు వదిలేశాడు. తక్షణం శక్తి కొద్దీ అతని చెంప మీద కొట్టింది శారద. మళ్ళీ 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 కొట్టింది. సుధీర్ ఆమె చేతుల్ని తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. మాట్లాడకుండా కదలకుండా కూర్చున్నాడు. ఆపదలో చిక్కుకున్న జింక ప్రవర్తనను పరిశీలిస్తున్న జంతు శాస్త్రజ్ఞుడిలాగా శీలం పోగొట్టుకున్న ఆ స్త్రీ రియాక్షన్ ఎలా ఉంటుందో అని చిత్రంగా చూస్తున్నాడు. కొట్టి కొట్టి శారద చేతి ఎముకలు నొప్పి పుట్టాయి. సుధీర్ చెంపలు ఎర్రబడ్డాయి. అతని పెదిమల మధ్యనున్న సిగరెట్ జారి పరుపు మీద పడి దుప్పటి కొద్దిగా కాలింది. ఆల్ రైట్, ఇంక చాలు. ఊరికే గొడవ చేసుకోకు. అరిస్తే గుర్తుంచుకో, ఎక్కువ నష్టపోయేది నువ్వే అంటూ లేచి బయటకు వెళ్ళిపోయాడు. నుదుటిని మంచం కోడికేసి బలంగా 4-5 సార్లు కొట్టుకుంది. నుదురు చిట్లి రక్తం కారింది. తర్వాత మోకాళ్ళ మధ్య మొహం దాచుకుని ఏడుస్తూ ఉండిపోయింది. అలా అరగంట సేపు తలచుకుని ఏడ్చింది. తర్వాత కళ్ళు తుడుచుకుని లేచింది. ఇంకా ఒక్క క్షణం కూడా తనిక్కడ ఉండకూడదు. తను చచ్చిపోవాలి. జరిగింది ఇంకెవ్వరికీ తెలియకూడదు. తనతోనే అంతమైపోవాలి. మేడ మెట్లు దిగింది. కారిడార్ చివరగా ఉన్న మంచం మీద నర్సు నిద్రపోతోంది. పక్కనే మందుల గది. చటుక్కున ఒక ఆలోచన తట్టింది. శబ్దం చేయకుండా లోపలికి నడిచింది. షెల్ఫ్ల నిండా సీసాలు, ప్యాకెట్లు. కళ్ళు త్వరగా చురుగ్గా వెతికాయి. ఒక సీసా కనబడింది. ఎర్రటి లేబుల్ ఉంది దానికి. పాయిజన్ ఫర్ ఎక్స్టర్నల్ యూస్ ఓన్లీ, కీప్ అవే ఫ్రమ్ చిల్డ్రన్ అని కొట్టొచ్చినట్లు రాసి ఉంది. ఆ మాత్రం ఇంగ్లీష్ చదవగలదు శారద. చటుక్కున ఆ బాటిల్ అందుకుని జాకెట్లో దోపేసుకుంది. తర్వాత హడావుడిగా వెనక్కి వచ్చేస్తుంటే కుర్చీ తగిలింది కాలికి. చీకట్లో ఎందుకు నడుస్తావు? శుభ్రంగా లైట్ వేసుకోక తొట్రుపడుతూ వెనక్కి తిరిగి చూసింది. సుధీర్. నిద్ర పట్టట్లేదా? నర్స్, గివ్ హర్ సమ్ సెడేటివ్. మెలకువ నిద్ర కాని స్థితిలో ఉన్న నర్స్ లేచి శారదని మేడ మీదకి నడిపించుకుపోయి ఇంజెక్షన్ ఇచ్చింది. ఆమెకి నిద్ర పట్టేదాకా పక్కనే కూర్చుంది. అప్పటికే తెల్లవారుతోంది. తెల్లవారాక బలవంతంగా కళ్ళు తెరుద్దామన్నా కుదరనంత నిద్ర వచ్చేసింది శారదకి. నమస్తే సార్ అన్నాడు శంకర్రావు సుధీర్తో. అతని భుజానికి ఫ్లాస్క్ వేలాడుతోంది. సుధీర్ అతన్ని అదోలా చూసి అంతలోనే మొహం మీదకి చిరునవ్వు తెచ్చుకుని తల పంకించాడు. శారదకి కాఫీ తెచ్చాను అన్నాడు శంకర్రావు. అలాగా అన్నాడు సుధీర్ ఏదో ఆలోచిస్తూ. శంకర్రావు మేడమెట్లు ఎక్కాడు. మగతగా నిద్రపోతోంది శారద. ఒక్క క్షణం ఆమెని ఆరాధనగా చూసి నడుం మీద తట్టాడు. నిజంగానే ఇది నీకు పుట్టిల్లులాగుంది. అతని గొంతు వినగానే ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది శారద. రాత్రంతా నిద్రలేకపోవడం వల్ల కళ్ళల్లో ఇసుక పడ్డట్లు గరగరలాడుతోంది. కొద్ది క్షణాల సేపు అయోమయంగా మతి చలించిన దానిలాగా చూసింది. ఆ తర్వాత మెల్లిగా గుర్తొచ్చింది రాత్రి జరిగిందంతా. టైం ఎంత అయిందో తెలుసా అన్నాడు. అతని ప్రశ్నకు సమాధానం చెప్పకుండా అతన్నే తదేకంగా చూస్తోంది శారద. మధ్యాహ్నం 3 అవుతోంది. ఇంట్లోనే అయితే ఈ పాటికి ఉరుకులు పరుగులు తీస్తుండేదానివి. ఒక్కసారిగా శారద కళ్ళ నిండా నీళ్లు నిండాయి. ఇవాళ నా మూడు ఎంత బాగుందో తెలుసా?
ఇది హాస్పిటల్ కాకపోతే నిన్ను అని ఆపేశాడు. మాటల్లో చెప్పని భావాన్ని గొంతులో కళ్ళల్లో పలికిస్తూ. అంతలోనే శారద మొహం మీద ఉన్న ప్లాస్టర్ చూశాడు. అరే అదేమిటి అన్నాడు కంగారుగా. శారద నిద్ర లేవకముందే సుధీర్ ఆ ప్లాస్టర్ అతికించాడు. గాయాన్ని తడుముకుని చూసుకుంది శారద. దుఃఖంతో పెదిమలు వణుకుతున్నాయి. కన్నీళ్లు బుగ్గల మీద నుంచి జారిపోతున్నాయి. శంకర్రావు ఆదుర్దాగా చూశాడు. శారద, ఏడుస్తున్నావా? ఏమైంది? శారద కన్నీటి పొరలోంచి మసకగా కనబడుతున్న అతన్ని చూస్తోంది. తను చనిపోవాలి, తక్షణం. తక్షణం కాదు, ఒక్కరోజంతా ఈయన మాటలు తనివి తీరా వినాలి. ఆ తర్వాత నేను ఒకసారి ఇంటికి వస్తానండి అంది బతిమలాడుతున్నట్టు. అతని మొహంలో సంతోషం కనపడింది. ఆ వెంటనే సందేహం కూడా కనపడింది. ఎందుకు? డాక్టర్ గారు ఒప్పుకోరేమో నిరసనగా అంది శారద. ఆయన ఒప్పుకునేదేమిటి? మనిష్టం. బాబోయ్, అసలే డాక్టర్ గారికి కోపం ఎక్కువ. ఒక్కరోజు. రేపు శ్రావణ శుక్రవారం, నోము నోచుకోవాలి. మళ్ళీ ఎల్లుండొచ్చి చేరిపోతాను. ఎలాగూ శశివదన గారు లేరుగా. కన్నీళ్లు ఆపుకోవడానికి కనురెప్పలు ఆర్పింది శారద. కళ్ళ ముందు విషం సీసా మెదులుతోంది. ఏం పర్వాలేదంటావా? ఏం పర్వాలేదు అంది శారద ధైర్యంగా. ఎందుకంత పట్టుదల? నాకిక్కడ దిగులుగా భయంగా ఉందండి. ఒక్కరోజు మన ఇంట్లో ఉండాలనిపిస్తోంది. నీ ఇష్టం, డాక్టర్ గారిని అడుగుతాను. ఇంతకీ ఈ గాయం ఏమిటి? నిన్న రాత్రి కాలు జారి పడ్డాను అంది శారద. బాధగా ఉందా అన్నాడు శంకర్రావు. చాలా, భరించలేనంత బాధగా ఉంది అంది శారద. సుధీర్ శంకర్రావు చెప్పింది విన్నాడు. అతని మొహంలో ఏ భావం కనపడలేదు. కానీ అతనికి మనసులో చాలా రిలీఫ్గా అనిపించింది. శశివదన రాగానే నీ భార్యను ఒకసారి తీసుకొచ్చి చూపించు, లేకపోతే ఆమెకి కోపం వస్తుంది అన్నాడు. తలూపాడు శంకర్రావు. కడుపు నొప్పి అనే వంకతో టీచర్ దగ్గర నుంచి పర్మిషన్ సాధించి స్కూల్ నుంచి ఇంటికెళ్ళిపోతూ ఉన్నంత సంబరంగా ఉంది శంకర్రావుకి. సుధీర్ నర్సుని పిలిచి ఆ రోజుకి కావలసిన మందులన్నీ ఇమ్మని చెప్పాడు. రిక్షా తేవడానికి రోడ్డు మీదకెళ్లాడు శంకర్రావు. అది బాగా ధనవంతులుండే లొకాలిటీ కావడం వల్ల అటువైపు కార్లు, ఆటోలే తప్ప రిక్షాలు ఎక్కువగా రావు. రిక్షాలు ఉండే చోటుకి వెళ్ళాలంటే 1-2 ఫర్లాంగులు నడవాలి. ఈ లోపల శారద గదిలోకి వచ్చాడు సుధీర్. అందంగా కండలు తిరిగినట్లు చెక్కిన గ్రీకు శిల్పంలా ఉన్నాడతను. శారదకి ఒక్క క్షణం కూడా ఆ గదిలో ఉండాలని లేదు. తన కోసం శంకర్రావు ఇంటి నుంచి తెచ్చిన బట్టలు ప్లాస్టిక్ వైరుతో అల్లిన బుట్టలో పెట్టేసుకుని గుమ్మం దగ్గరే నిలబడి ఉంది. శంకర్రావు రాగానే తక్షణం వెళ్ళిపోవడానికి వీలుగా సుధీర్ని చూసి తాచుపాముని చూసిన దానిలా ఒక అడుగు వెనక్కి వేసింది. 2 చేతులు ప్యాంటు జేబులో పెట్టుకుని గుమ్మానికి ఆనుకు నిలబడ్డాడు సుధీర్. అతని మొహంలో భయం లేదు, బెదురు లేదు, తప్పు చేశాననే భావన లేదు. ప్రాక్టికల్స్ పూర్తయ్యాక తన శరీరం అంతా పరిశోధింపబడి ప్రాణాలు కోల్పోయి బయట చెత్తలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్న కప్పనో పావురాయినో చూసినంత చులకనగా చూశాడు శారదని. నీ పేరేమిటి? శారద కదూ? శారద, ఇంకోసారి చెబుతున్నాను, అల్లరి చేస్తే అల్లరైపోతావు. అరిటాకు ముళ్ళు సామెత నీలాంటి వాళ్ళ కోసమే రాశారు. నోరెత్తకుండా బుద్ధిగా కాపురం చేసుకో, లేదా. శారద మాట్లాడలేదు, వింటోంది. నిశ్చలంగా చూస్తోంది. తన జాకెట్కి బ్రాసరీకి మధ్య దాచుకున్న చిన్న బాటిల్ గురించే ఆలోచిస్తోంది. ఇది అతి ప్రమాదకరమైన విషమని దాని మీద రాసి ఉంది. ఇంటికెళ్ళగానే తాగేస్తుంది, చచ్చిపోతుంది. తర్వాత పోలీసులు, పోస్ట్ మార్టం. అంత తీవ్రమైన విషం తనకెలా దొరికిందని ఆరా. తను నర్సింగ్ హోంలో చేరినట్లు తెలియడం. అనుమానం సుధీర్ మీదకు. తను ఉత్తరం కూడా రాసి పెట్టనక్కర్లేదు. రహస్యాన్ని తనంతట తనే బయట పెట్టుకోనక్కర్లేదు. మౌనంగానే అతనికి ఉచ్చు బిగించేయవచ్చు. శంకర్రావు వచ్చాడు. ఈ టాబ్లెట్లు పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకో. ఈ మందు భోజనం చేయగానే పొద్దున, రాత్రి వేసుకో అన్నాడు సుధీర్ తొట్రుపడకుండా మాట కలిపేస్తూ. మందులు ఉన్న కవరు శంకర్రావు చేతికి అందించాడు. అవి తీసుకుని రిక్షా ఎక్కారు శారద, శంకర్రావు. ఇంతలో టెలిగ్రామ్ వచ్చింది శశి దగ్గర నుంచి. ఆడపిల్లల ఊరేగింపు సుధీర్ ఇంటిని దాటిపోయింది. మానభంగానికి మరణశిక్ష. అతని చెవుల్లో గింగురుమంటున్నాయి వాళ్ళ నినాదాలు. మొహానికి చెమటలు పట్టేశాయి. కారు స్టార్ట్ చేసి
వేగంగా ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళిపోయాడు. పెద్ద జెట్ విమానం సొరచేపలా ఉంది. పెద్దగా రొద చేస్తూ రన్వే మీద ల్యాండ్ అయి టెర్మినల్ దగ్గరకు వచ్చి ఆగింది. 5 నిమిషాల తర్వాత లాడర్ మీద నుంచి దిగుతున్న శశివదన కనపడింది. దిగుతున్న వాళ్ళల్లో బెంగాలీ అమ్మాయిలు ఉన్నారు, పంజాబీ అమ్మాయిలు ఉన్నారు, అయ్యంగార్ల అమ్మాయిలు ఉన్నారు, పార్సీలు ఉన్నారు, ఒకళ్ళిద్దరు అమెరికన్ అమ్మాయిలు కూడా ఉన్నారు. అందరికంటే అందంగా, అందరికంటే హుందాగా, చిన్నప్పటి నుంచి విమానాల్లో తిరిగిన నిబ్బరంతో పెద్ద పెద్ద గాగుల్స్ పెట్టుకుని ప్లేన్ దిగుతోంది డాక్టర్ శశివదన. వెనుక నుంచి ఆమెని కొద్దిగా జలసీతో చూస్తోంది ఒక ఎయిర్ హోస్టెస్. ఆమె కట్టుకున్నది గ్రే కలర్ కాశ్మీర్ సిల్క్ చీర. ఆమె కట్టుకోవడం వల్ల ఆ చీరకి అందం హెచ్చింది. డాక్టర్ శశివదన, డాక్టర్ చందమామ తన భార్య. సుధీర్కి సంతోషంతో ఒళ్ళు జలధరించింది. అంత దూరం నుంచి శశి చిరునవ్వు కనపడుతోంది. తొట్రుపడని నడక, లయబద్ధంగా నీటి కెరటాల మీద మెల్లగా ఊగుతూ వెళ్ళే హంస విన్యాసంతో, ప్రయత్నపూర్వకంగా కాకుండా సహజంగానే వచ్చిన వయ్యారంతో నడుస్తోంది. అడుగు తీసి ముందుకేసినప్పుడు ఒక విధమైన విన్యాసం. రెండో అడుగెయ్యగానే ఆ చలనాన్ని బ్రేక్ చేసినట్లయి మూమెంట్ మారుతోంది. కెరటాలు ఒడ్డుదాకా వచ్చి అంతలోనే మళ్ళీ వెనక్కిపోయి మళ్ళీ ముందుకొస్తున్నట్లు ఆమె నడకలో అపురూపమైన నృత్య భంగిమ కనబడుతోంది. దగ్గరకొచ్చింది శశి. దయగా చూసే పెద్ద పెద్ద కళ్ళు, నిర్దయగా నలిపేయాలి అనిపించే ఒళ్ళు, చిరునవ్వుతో అరవిచ్చుకున్న పెదిమల మధ్య మల్లెపూల దండలాంటి పలువరుస. వెల్కమ్ టు హైదరాబాద్ అన్నాడు సుధీర్ సరదాగా. థ్యాంక్ యూ అంది మెల్లగా నవ్వుతూనే. 3 రోజులైంది నిన్ను చూసి, 3 రోజులైంది నిన్ను చూడక. అందుకే రెక్కలు కట్టుకుని ఎగిరి వచ్చేశాను అంది ఇష్టంగా అతని వైపు చూస్తూ. నా కోసం కాదు, నీ పేషెంట్ల కోసం. మీరు నా పేషెంటే అంది నవ్వేస్తూ. ప్రేమ జ్వరం పెళ్ళై 5 ఏళ్లైనా తగ్గలేదు. సుధీర్ భుజాలెగరేశాడు. తర్వాత లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు సూట్ కేస్ తీసుకురావడానికి. కాఫీ స్టాల్ దగ్గర నిలబడి ఉంది శశి. దాదాపు ఎయిర్పోర్టులో ఉన్న ప్రతి మగాడు శశివదనని ముందు నుంచి చూసి తర్వాత పక్కగా నడుస్తూ ఆమె ప్రొఫైల్ని దొంగ చూపులతో చూసి ఆమెను దాటి వెళ్ళిపోయాక మళ్ళీ తల వెనక్కి తిప్పి ఆమెను వెనుక నుంచి చూస్తున్నారు. వెనుక నుంచి చూసిన వాళ్ళు పనిగట్టుకుని అదే క్రమంలో ఆమె పక్క నుంచి నడిచి ముందుకెళ్ళిపోయి తల వెనుక్కు తిప్పి ఆమె మొహాన్ని చూస్తున్నారు. కొంతమంది ఇంకా తనివి తీరక రకరకాల యాంగిల్స్లోంచి ఆమెను చూడాలని ప్రయత్నిస్తున్నారు. సూట్ కేస్ పట్టుకుని అక్కడికి వచ్చిన సుధీర్కి కొద్దిగా కోపం, ఎక్కువ గర్వం కలిగాయి. యు ఆర్ సెన్సేషనల్ అన్నాడు కారు దగ్గరికి నడుస్తూ. ఛీ అంది శశి చిరుకోపంగా. అతను అలా ఎందుకన్నాడో ఆమెకు అర్థమైంది. పమిటలాగి భుజం చుట్టూ నిండుగా కప్పుకుంది. నవ్వుతూ కారు స్టార్ట్ చేశాడు సుధీర్. ప్రయాణం చేసి రావడం వల్ల లావుపాటి జడ కొద్దిగా వదిలై జుట్టు మొహం మీద పడుతోంది. శశి మొహం మీద పడ్డ జుట్టు కారు వేగానికి అటు ఇటు కదులుతోంది. అది అందంగానే ఉంది. కొద్ది కిలోమీటర్లు పోయాక ఒక సందులోకి ర్యాష్గా టర్న్ చేయబోతూ ఆ సందులోంచి మెయిన్ రోడ్డు మీదకి రాబోతున్న రిక్షాకి డాష్ కొట్టబోయి సడన్ బ్రేక్ వేసి కారు ఆపాడు సుధీర్. అమ్మో అంది శశి భయభ్రాంతురాలై. రిక్షాలోంచి శంకర్రావు దిగాడు. కారుని అమ్మగారిని గుర్తుపట్టాడు. నమస్కారం అమ్మగారు అన్నాడు సంతోషంగా. నువ్వేనా? లేచిన వేళ మంచిది, పెద్ద గండం గడిచిపోయింది అంది శశి తమాయించుకుంటూ. గండం గడిచిందా అనుకుంది శారద. రిక్షాలో నేనొక్కదాన్నే ఉండి ఈ దెబ్బకు ఈ రిక్షాలోంచి కారు చక్రాల కింద పడి చచ్చిపోయి ఉంటే ఎంత హాయిగా ఉండేది అనుకుంది. అరే శారద కూడా ఉందే. ఏం శారద, నేను వచ్చేదాకా నర్సింగ్ హోమ్లో ఉండమన్నాను కదా, అప్పుడే వెళ్ళిపోతున్నావేమిటి అని శారద నుదుటి మీద గాయానికి అంటించిన ప్లాస్టర్ చూసి ఆ ప్లాస్టర్ ఏమిటి, ఏమైంది అంది. శారద ఒక్కసారి కళ్ళెత్తి నిశ్చలంగా సుధీర్ వైపు చూసింది. తర్వాత శశివదన వైపు చూసి పెదిమలు అస్పష్టంగా కదిలించి తల వంచుకుంది. ఏమైంది శారదా? నాకిక్కడ బాగులేదు అంది శారద మెల్లిగా. శంకర్రావు ఎగిరిపడ్డాడు. బాగాలేదేమిటి? బాగాలేదు అది కాదండి అమ్మగారు, రేపు శ్రావణ శుక్రవారం కదా, నోము నోచుకోవాలని పట్టుబడుతోంది అందుకని అన్నాడు సర్ది చెబుతూ. అవును, రేపు శ్రావణ శుక్రవారం కదూ, నేను నోము నోచుకోవాలి. మళ్ళీ ఎల్లుండి తప్పకుండా రా శారదా
అంది శశి. వీలైతే రేపు సాయంత్రం పేరంటానికి రా అంది మళ్ళీ. తటపటాయిస్తూ తల ఊపింది శారద. వెళదామా అంది శశి సుధీర్ వైపు తిరిగి. అప్పటిదాకా అతను పాలిపోయిన మొహంతో వీళ్ళ మాటలు వింటున్నాడు. శశి వెళ్దామా అనగానే ఉలిక్కిపడి కారు ముందుకు పోనిచ్చాడు. ఒకసారి శారదని పరీక్షగా చూసి తర్వాత సుధీర్ని చూసింది శశి. కారు పోర్టికోలో ఆగింది. నౌకరు వచ్చి సూట్ కేసు అందుకున్నాడు. లోపలికి వెళ్ళగానే చెప్పండి డాక్టర్, ఎలా ఉన్నారు మన పేషెంట్లు అంది టవల్ భుజాన వేసుకుని బాత్రూంలోకి వెళ్ళబోతూ. నువ్వు స్నానం చేసిరా, చెప్తాను. తీరిగ్గా షాంపూ చేసుకుని తలకు టవల్తో సహా జారుముడి వేసుకుని వచ్చి అతని పక్కన కూర్చుంది శశి. చెప్పండి డాక్టర్, యు ఆర్ బికమింగ్ టూ ప్రొఫెషనల్. వృత్తి ధర్మాన్ని మరీ అతిగా పాటించేస్తున్నావు. కట్టుకున్న భర్తని కూడా నిర్లక్ష్యం చేసి, అవునా? ఇది విన్నదే రోజు ఉన్నదే అని హమ్ చేసి చెప్పండి, ఎలా ఉన్నారు మా పేషెంట్లు అంది. వెంటనే చెప్పలేదు సుధీర్. తర్వాత తీరిగ్గా చెప్పాడు. డాక్టర్ వీరభద్రరావు 2 సార్లు వచ్చి అందరినీ చూసి వెళ్ళాడని చెప్పాడు. ఆయన సలహా మీద ఇస్తున్న ట్రీట్మెంట్ చెప్పాడు. శ్రద్ధగా వింది శశి. ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయింది అని మాటల మధ్యలో హఠాత్తుగా అడిగి అతని మొహంలోకి చూసి, మర్చిపోయాను, నోముందని చెప్పింది కదూ అంది. కలవరపాటుని అణుచుకున్నాడు సుధీర్. శారదా? ఓ శారదా, ఎందుకలా ఉన్నావు? తెప్పరిల్లినట్లు చూసింది. బాగానే ఉన్నాను. బాగానే ఏమిటి, చాలా బాగున్నావని తెలుసు. డల్గా ఉన్నావేమని అడుగుతున్నాను. ఉత్సాహం లేని చిరునవ్వు నవ్వింది శారద. ఏమీ లేదు. రిక్షా అతను పెడల్స్ మీద దాదాపు నిలబడి తొక్కుతున్నాడు. 100-200 గజాల మేర రోడ్డు చాలా ఎత్తుగా ఉంది. ఏమయ్యా, దిగాలనా అన్నాడు శంకర్రావు. ఆ మాట అనడమే చాలు అన్నట్లుగా రిక్షా ఆపాడు. అతని మొహమంతా చెమటల ధారలు. వీపు మీద ఉన్న బనీను ఒక 25 భాగం చినిగిపోయి ఉంది. బట్ట ఉన్నంత మేర అది చెమటతో తడిసి ముద్దయిపోయింది. శంకర్రావు దిగాడు. శారద కూడా దిగబోయింది. మీరు కూకోండమ్మా అంటూ హ్యాండిల్ మీద ఏటవాలుగా వాలిపోయి నేలని కాళ్లతో తన్నిపెట్టి రిక్షా లాగుతూ తీసుకెళ్తున్నాడు. వెనకే నడిచి వస్తున్నాడు శంకర్రావు. అలా ఎదుటి మనిషి కష్టాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? చిన్న చిన్న విషయాల్లో ఆయన మంచితనం బయటపడిపోతూ ఉంటుంది అనుకుంది శారద. అక్కడే ఒక పూల దుకాణం ఉంది. అటువైపు వెళ్ళాడు శంకర్రావు. సంపెంగలు, హైదరాబాదులో అరుదుగా తప్ప దొరకని ఆకుపచ్చ సంపెంగలు. చూడ్డానికి సింపుల్గా ఆకుపచ్చ తొడుమల్లా ఉన్న మైమరపించే సుగంధం వెదజల్లుతున్న సంపెంగలు. సంపెంగల్లాగా నిరాడంబరంగా మామూలుగా అల్పంగా కనపడుతున్న తన మంచితనంతో ఎదుటి వాళ్ళని మైమరిపించే మనిషి శంకర్రావు. చారణకొకటి సాబ్ అన్నాడు షాపతను. 4 కొందామన్న సరదాతో వెళ్ళిన శంకర్రావు 2 పువ్వులు కొని భద్రంగా చేతిలో పట్టుకుని వచ్చి శారదకిచ్చాడు. విషాదపు రేఖ కనపడుతున్న చిరునవ్వుతో శారద 2 చేతులు వెనక్కు పెట్టి పూలు జడలో తురుముకుంది. ఇల్లు చేరేసరికి సాయంత్రం అయిపోయింది. ఇంటి తాళం తీశాడు. అది 10 కాపురాలున్న కాంపౌండ్లో ఒక పోర్షన్, ఒక రూము, ఒక కిచెను, బలహీనంగా పసుపు రంగు కాంతి వెదజల్లుతున్న 2 బల్బులు. అంతే ఆ ఇల్లు. గోడలకి 5-6 చౌక రకం క్యాలెండర్లు, ఒక ఖరీదైన క్యాలెండరు వేలాడుతున్నాయి. అవన్నీ శంకర్రావు సేకరించినవే. కిరాణా షాపతను ఇచ్చినవి. ఎగ్జిబిషన్లో కత్తిపీట కొంటే ఇచ్చినవి. అలా ఒకదానిలో శ్రీరామచంద్రుడు, శంకర్రావుకి ఇష్టదైవం, అతని ఆదర్శం. తక్కిన క్యాలెండర్లన్నీ పసిపాపల బొమ్మలున్నవి. ఆ ఖరీదైన క్యాలెండరు మందుల కంపెనీ వాళ్ళది. ఆరోగ్యంగా బొద్దుగా ముద్దుగా ఉన్న ఒక పిల్లాడు బోసి నోరంతా తెరిచి నవ్వుతున్నాడు. శశివదనని నోరంతా తెరిచి అడిగి మరీ తెచ్చుకున్నాడు శంకర్రావు ఆ క్యాలెండర్ని. చీకటి పడిపోయింది, ఇంక వంట పని ఏం చేస్తావు? ఇవాళకి హోటల్లో భోంచేసేద్దామా అన్నాడు శంకర్రావు. వద్దు, ఇవాళ నేనే వండి పెడతాను. మీరు మార్కెట్కి వెళ్ళి మీకు ఇష్టమైన కూర తీసుకురండి. అతను సందు మలుపులో ఉన్న కూరగాయల బండీల దగ్గర లేత బెండకాయలు కొనుక్కొచ్చాడు. అన్నం వండింది, కూర చేసింది. తర్వాత తీరిగ్గా స్నానం చేసి 4 నెలల క్రితం కొనుక్కుని కట్టకుండా పెట్టెలోనే దాచేసిన లేత ఆకుపచ్చ ప్రింట్ ఉన్న చీర కట్టుకుంది. అగరొత్తులు వెలిగించి దేవుడి పటం ముందు 10 నిమిషాలు మౌనంగానే కూర్చుని నమస్కారం పెట్టుకుంది.
ఆకుపచ్చ సంపెంగలా ఉన్నావు అన్నాడు శంకర్రావు శారద భోజనం వడ్డిస్తుంటే. శారద మాట్లాడలేదు. భోజనాలు అయ్యేసరికి 8 అయింది. అతనేదేదో మాట్లాడుతున్నాడు. అతని నోట్లో నుంచి వచ్చే ఏ ఒక్క మాట అయినా తను వినకుండా మిస్ అయిపోతానేమోనన్నట్లు 1000 చెవులతో చాలా శ్రద్ధగా వింటోంది శారద. కానీ తను మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. వాళ్ళ ఇంట్లో మంచాలు లేవు. జంబుఖానా పరిచి దాని మీద శుభ్రంగా ఉతికిన దుప్పటి పరిచి దిండ్లు వేసింది శారద. వంటింట్లోంచి అంటే పక్క గదిలోంచి సన్నగా అగరొత్తుల వాసన వస్తోంది. శారద జడలోని సంపెంగల వాసన గదంతా వ్యాపించింది. ఆయన మాట్లాడుతున్నారు. ఇవే తను వినే చివరి మాటలు. ఆయన నిద్రపోగానే తనకింక శాశ్వత నిద్రే. అదే శారద మనసులో ఆలోచన. విషం బాటిల్ కళ్ళ ముందు మెదిలింది. రాత్రి 9 అయింది. 9 అవగానే ఒకసారి పేషెంట్స్ అందరినీ చూసి తర్వాత స్నానం చేసి భోజనం చేయడం శశికి అలవాటు. స్టెత్ మెడలో వేసుకుని నవ్వుతూ పేషెంట్లని పలకరిస్తూ పరీక్ష చేస్తోంది శశివదన. ఏం రాములు, ఎలా ఉంది కాలు అంది నవ్వుతూ. రిక్షారాములు లేచి కూర్చోవడానికి ప్రయత్నించాడు. వారించింది శశి. నాకేం మర్యాదలు చేయనక్కర్లేదులే, లేవకుండా పడుకో. నొప్పి బాగా తగ్గిపోయిందమ్మా. రేపో ఎల్లుండో నన్ను పంపించేయుండ్రి. రిక్షా కొట్టకపోతే ఇల్లు గడవదు. ఇందాక నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ భార్య వస్తే అమ్మగారు 50 రూపాయలు ఇచ్చి పంపారు అంది నర్స్. నిజంగానా? డాక్టర్ అమ్మకి రేపు పిల్లలు పుడితే వాళ్ళని రోజు భద్రంగా నా రిక్షాలో కూకోబెట్టుకుని స్కూల్కు తోలుకుపోయి రుణం తీర్చుకుంటా అన్నాడు రాములు కృతజ్ఞతగా. తీరుద్దు గానిలే, ముందు కాలు నయం కాని అంది శశి. నన్ను రేపు పంపించేయను రమ్మా, మందు ఇంటికాడనే తాగుతా అన్నాడు రాములు మళ్ళీ. నర్స్ నవ్వింది. రాములు ఇంటి దగ్గర తాగే మందు వేరే ఉందమ్మా అంది శశితో. శశి కొద్దిగా కనుబొమ్మలు ముడేసి చూసింది. ఈసారి తాగినట్లు తెలియని ఏం చేస్తానో అంది. అరే, ఈ నర్సమ్మ బాగానే ఉంది, నేను తాగడం మానేసి ఎన్నాళ్ళాయా అన్నాడు రాములు. శశి నవ్వుతూ అక్కడి నుంచి కదిలింది. కింద ఉన్న పేషెంట్లందరినీ చూసి తర్వాత మేడ ఎక్కింది. శారద ఉండి వెళ్ళిన గది ఇంకా ఖాళీగానే ఉంది. దుప్పట్లు కూడా ఇంకా మార్చలేదు. గది ఖాళీ కాగానే మొత్తం డెటాల్తో కడిగి దుప్పట్లు గలీబులతో సహా మార్చడం తప్పనిసరి ఆ నర్సింగ్ హోంలో. ఇవాళ అది జరగలేదు. శశి భావాలు గ్రహించి, రూమ్ శుభ్రం చేయడం మర్చిపోయినట్లుంది డాక్టర్, యాదమ్మను పిలవనా అంది కొద్దిగా భయపడుతూ. ఇక ఇప్పుడెందుకు, పొద్దునే క్లీన్ చేయించవచ్చులే అంది శశి. కేస్ చార్ట్ మంచానికి ఇంకా తగిలించే ఉంది. యథాలాపంగా దాన్ని చూసింది. డయాగ్నసిస్ రాసి ఉంది. టెంపరేచర్ నోట్ చేసి ఉంది. వాడిన మందులు రాసి ఉన్నాయి. రౌండ్స్ పూర్తయ్యాయి. ఓకే ప్రమీల, 12 తర్వాత సుందరరావు గారికి ఇంజెక్షన్ ఇవ్వు. గుడ్ నైట్ అంది శశి. గుడ్ నైట్ డాక్టర్ అంటూ కిందికెళ్ళిపోయింది నర్స్. మేడ మీద నుంచి వెనుక వైపుకి మెట్లున్నాయి. మెయిన్ బిల్డింగ్ని ఆనుకుని వెనుకగా ఉన్న చిన్న అందమైన ఇంట్లో ఉంటారు శశివదన, సుధీర్. కేసు చార్టు చాలాసేపు పరీక్షగా చూసింది శశివదన. అసహజంగా ఏమీ కనపడలేదు. అప్రయత్నంగా ఆమె చూపులు మంచం మీద పడ్డాయి. నయా పైసంత మేర కాలిపోయి ఉంది దుప్పటి. తీక్షణంగా అటే చూస్తూ ఉండిపోయింది. దిండు పక్కగా సగం కాలి ఆరిపోయిన సిగరెట్టు. ఆ గదిలోకి సిగరెట్లు కాల్చే వాళ్ళెవరు వచ్చి ఉంటారు? వచ్చినా అంత నిర్లక్ష్యంగా కాలుతున్న సిగరెట్టు పరుపు మీద పడేసి ఎందుకెళ్తారు? శంకర్రావు సిగరెట్ కాల్చడు. కొద్దిగా వంగి ఆ సిగరెట్ని పరీక్షగా చూసింది. డన్హిల్, సుధీర్ బ్రాండ్. ప్యాకెట్ 20 రూపాయలు చేసే ఆ ఫారిన్ సిగరెట్లు తాగేది నర్సింగ్ హోంలో సుధీర్ ఒక్కడే. సిగరెట్ చేతిలోకి తీసుకుని తెలియని దేనికోసమో మంచం మీద వెతికింది శశి. మంచం కోడికి గడ్డ కట్టి నలుపు రంగుకి తిరిగిపోయిన రక్తం. వెంటనే శారద మొహానికున్న బ్యాండేజీ గుర్తొచ్చింది శశికి. శశి మొహం వివర్ణమైంది. పరుపు మీద ఎర్రటి సన్నటి రక్తపు చార ఇంకోటి కనపడింది. తడిమి చూసింది. అది రక్తపు చార కాదు, పగిలిపోయిన ఎర్రటి మట్టి గాజు. ఆ గాజు సిగరెట్ పీక తీసుకుని లైట్ ఆర్పేసి మెట్లు దిగడం మొదలెట్టింది శశివదన.